రెడ్ కొబ్బరి చెట్లు దెబ్బతిన్న ప్రాంతాల సందర్శనకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శంకరగుప్తం డ్రైన్ వెంట ఉన్నటువంటి గ్రామాల్లో కొబ్బరి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అక్కడ కొబ్బరి తోటల్లోకి సముద్రపు నీరు చేరడంతో చెట్లు తలలు వాల్చేశాయి. సముద్రపు పోటు సమయంలో ఇలా నీరు వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసనపల్లి, గొల్లపాలెం, గోగన్నమఠం, శంకరగుప్తం గ్రామాల రైతులు నష్టపోతున్నారు. దసరా తర్వాత అక్కడికి వెళ్లి రైతులను కలిసి తోటలు పరిశీలిస్తారని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ సమస్యపై ఉద్యాన, జలవనరుల శాఖల అధికారులతో పాటు కొబ్బరి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలతో చర్చిస్తారని వివరించారు. రైట్, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి అనే విధానాలు తెలుసుకున్న తర్వాత వారితో మాట్లాడి వారు సర్ది చెప్పి మరొకసారి ఇటువంటి నష్టం జరగకుండా చూస్తామని చెప్పి హామీ కూడా మనం చూస్తూ ఉంటాం సాధారణంగా పవన్ కళ్యాణ్ విషయంలో. సో ఇప్పుడు కూడా అదే చేయబోతాడో తెలుస్తుంది. అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ గణేష్. అయితే కొబ్బరి పంట నష్టపోయినటువంటి రైతులను పరామర్శించబోతున్నట్టు తెలుస్తోంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. డీటెయిల్స్ ఏంటి? అంటే కోనసీమకే మొగటాయమానంగా ఉన్నటువంటి రాజోలు నియోజకవర్గం సముద్ర తీర ప్రాంతంలో మల్కీపురం, మామిడి కుదురు, సకినేటిపల్లి ఈ 3 మండలాల్లో ఉన్నటువంటి 13 గ్రామాల్లో కొన్నేళ్లుగా కొబ్బరి చెట్లు చనిపోతూ వస్తున్నాయి. ఇదే సమస్యను అంటే 2017 నుంచి ప్రభుత్వాలు ఫోకస్ పెట్టినా ఇక్కడ రైతులకు సమస్య పరిష్కారం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సముద్రపు ఆటుపోట్ల వల్ల ఆ సముద్రపు నీరు వైనతేయ పాయలోకి రావడం, అక్కడి నుంచి శంకరగుప్తం డ్రైన్ లోకి వచ్చి చేరడం, ఆ డ్రైన్ల ద్వారా ఈ కొబ్బరి చెట్లలోకి అటు తోటల్లోకి నీరు వచ్చి చేరడంతో ఈ కొబ్బరి చెట్లకు ఉన్నటువంటి వేళ్ల నుంచి ఈ సమస్య రావడంతో కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి. సుమారు 1,00,000 వరకు కూడా కొబ్బరి చెట్లు చనిపోయి ఉంటాయని చెప్పి అంచనా రావడం జరుగుతుంది. ఇదే సమస్య మీద 2022లో అంబాజీపేట హార్టికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తో పాటు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, భూగర్భ జలవనరుల శాఖ అధికారులు 8 మంది నిపుణుల బృందం పర్యటన చేసి ఇక్కడ పరిశీలన చేసింది. ఇందులో క్లోరైడ్, ఫ్లోరైడ్, సల్ఫైడ్లు అధికంగా ఉన్నట్లు బృందం తేల్చడం జరిగింది. అయితే ఇక్కడ రైతులు ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి కోరుతున్నటువంటి సందర్భంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సమస్య మీద ఫోకస్ పెట్టడం జరిగింది. ఏదైతే 13 గ్రామాల్లో సమస్య సతమతం అవుతున్నారో రైతులు, వాటిని పరిష్కరించే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేయబోతున్నారు. త్వరలోనే ఈ ప్రాంతంలో నేరుగా పర్యటన చేస్తానని చెప్పి అధికారికంగా పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. ఎందుకు ఈ కొబ్బరి చెట్లు ఎలా చనిపోతున్నాయి, ఈ కొబ్బరి చెట్ల వల్ల రైతులు పొట్ట చేత పట్టుకుని విదేశాలకు వెళ్లి పనులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నం చేసేందుకు పవన్ కళ్యాణ్ దసరా తర్వాత ఇక్కడ పర్యటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. శంకరగుప్తం డ్రైన్ వల్ల ఉప్పు నీరు నిలిచిపోతుండడంతో కొబ్బరి చెట్లు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఇదే క్రమంలో ఆ డ్రైన్ ను సమస్య పరిష్కరించాలని చెప్పి రైతులు కోరుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం చేతిలో ఈ పని అంటే నిర్మాణం జరగాల్సి ఉంది. దీని మీద పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ప్రభుత్వానికి నుంచి రైతుల సమస్య పరిష్కారం కోసం త్వరలో నేరుగా పర్యటించి ఏవైతే కొబ్బరి చెట్లు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయో ఆ పరిష్కార మార్గాన్ని స్థానిక రైతులకు చూపించేటువంటి అవకాశం ఉంది. ఆశ. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.